అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. అరచేతిలో సినిమా అంత పెద్ద తెరను శాసిస్తుందా? డిజిటల్ మార్కెట్ ని దృష్టిలో పెట్టుకొని మేకర్స్ డిజిట్స్ మారుస్తున్నారా? రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మాత్రమే కాదు, క్వాలిటీని కూడా వాళ్ళే డిసైడ్ చేస్తున్నారా? ఇంతకీ ఓటీటీ రెవల్యూషన్ ఎలా ఉంది? సినిమా ఇండస్ట్రీలో ఎలాంటి మార్పుల్ని క్రియేట్ చేస్తుంది? వీరసింహారెడ్డి సినిమా చేసిన కాంబినేషన్ మళ్లీ సెట్స్ మీదకు వెళ్తోందంటే ట్రేడ్ వర్గాల్లో అదో రకమైన ఆనందం. అంత క్రేజ్ ఉన్నా సరే ఓటీటీని దృష్టిలో పెట్టుకుని ఈ సినిమా బడ్జెట్ ని కుదించారన్నది ఇప్పుడు నిర్మాతలు డిస్కస్ చేసుకుంటున్న టాపిక్. ఈ పరిస్థితి బాలయ్య సినిమాకేనా? బాలయ్య మూవీకే కాదు, ఇప్పుడు సెట్స్ మీదున్న చాలా సినిమాలను ఓటీటీ వణికిస్తోంది. వాళ్లు చెప్పిన టైంకి రిలీజ్ చేస్తేనే ఫుల్ పేమెంట్, 2 సార్లు వాయిదా వేస్తే 10% కట్, అంతకు మించి వాయిదా పడితే మళ్లీ లెక్కలు మారుతున్నాయి. ఓన్లీ రిలీజ్ డేట్ల పరంగానే కాదు, క్వాలిటీ విషయంలోనూ ఇదే పరిస్థితి. సినిమా చూసుకున్నాక అనుకున్నంత బాగా లేకపోతే అసలు కొనేవాళ్లే కరువైపోతున్నారు. చెప్పింది చెప్పినట్టు కొనాలన్నా, డీల్ క్లోజ్ చేయాలన్నా ఓటీటీ సంస్థలు సాటిస్ఫై కావాల్సిందే. అందుకే భారీ సినిమాలను మరింత గ్రాండియర్గా తీయడానికి వెనుకాడడం లేదు, క్వాలిటీ విషయంలో రాజీ పడడం లేదు. సెట్స్ మీద వృధా ఖర్చు కాకుండా రేపటి గురించి ఆలోచించి ఆచితూచి వ్యవహరిస్తున్నారు. పేపర్ మీద బడ్జెట్ కంట్రోల్ అనేది సినిమా ఇండస్ట్రీకి చాలా శ్రేయస్కరమంటున్నారు అనుభవజ్ఞులు.